G. Bindu Madhav, IPS, Superintendent of Police, Kakinada. Please join with us. National Anthem of Police Band. और असुंता लाक्रा भारतीय महिला हॉकी टीम का कप्तान, एशिया कप, कॉमनवेल्थ गेम्स, वर्ल्ड कप का मेडलिस्ट असुंता लाक्रा, इन दोनों के अमृत हाथों से हॉकी इंडिया का फ्लैग ऑफ के साथ हॉकी आंध्र प्रदेश का फ्लैग होस्टिंग बहुत सराहनीय, बहुत प्रशंसनीय है। And also join Marret Singh garu. All the dignitaries, please join your hands. Please come under the race. सारे अतिथिगण को बुके का प्रेजेंटेशन हो रहा है। हमारे बीच में श्रीमती सती गीता जी, ट्रिपल ओलंपियन एथलेटिक्स, श्रीमती अशुंता लाक्रा, एशियन गेम्स मेडलिस्ट, कॉमनवेल्थ गेम्स, वर्ल्ड कप मेडलिस्ट, श्रीमती IAS पुलिस सुप्रिंटेंडेंट साहब, डिस्ट्रिक्ट कलेक्टर सर सागिल शाह मोहन सर, श्री G. Bindu Madhav, IPS, Superintendent of Police, Commissioner, Municipal Corporation of Kakinada, Shri Rahul Meena, IAS, Joint Collector, Kumar Manisha, IAS, Assistant Collector, Shri Patil Devaraj Manish, IPS Officer, Shri Patnam Venkateshwar Rao, MLA, Shri Vanmandi Venkateshwar Rao. Suprajoshna Pulakitayamini. Sharpness in passing, positioning and game reading. Followed by Telangana. Telangana is fast becoming a strong contender in women's hockey. The state offers quality training facilities and a growing number of female athletes. The team is young, dynamic and filled with determination. Now comes the Uttarakhand. Toughness and team spirit. The state's mountainous backdrop gives them natural stamina and focus. And with great honor, local support and home advantage, the state has made remarkable strides in hockey development with improved facilities and coaching initiatives. Andhra's junior women bring power, confidence and pride to the बैंक की बहुत कलरफुल बैंक के सहयोग के साथ बहुत बेहतरीन का मार्च पास्ट सारे टीम की तरफ से और मुख्य I request Sri Antam Nanaji garu. Please give the opening remarks, presidential remarks. This is Kalyani from Telangana Hockey and నేను తెలంగాణ హాకీ ట్రెజరర్ నండి. ఇది మన జూనియర్ నేషనల్స్ జరుగుతుంటే నేను టీం తీసుకొని వచ్చినాను. ఇక్కడ మన దగ్గర తెలుగు స్టేట్లో జరుగుతుందని నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించి టీంతో నేనే వచ్చినాను ఈసారి చూద్దాము అని, పార్టిసిపేట్ చేయాలని. అండ్ చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ ఈవెంట్స్, ఆర్గనైజింగ్ కూడా చాలా బాగుంది. ఫుడ్ అండ్ అకామిడేషన్స్ అన్నీ మంచిగా ఉన్నాయండి. అండ్ మంచి రెస్పాన్స్ కూడా ఉంది. ఇక్కడ మన ఉన్న టీం వాళ్ళు కూడా మంచి రెస్పాండ్ ఇస్తున్నారు. అట్లాగే ఇక్కడ మనకి ఈ కాకినాడలో నేను ఫస్ట్ టైం వచ్చిన కాకినాడ మన టర్ఫ్లో జరుగుతున్న ఈవెంట్ చూడడానికి. అండ్ కాకినాడ అంటే మాకు కోకనాడ కోస్టల్ హాకీ క్లబ్ ఏదైతే ఉందో ఇక్కడ వాళ్ళు మాకు తెలంగాణ సబ్ జూనియర్ నేషనల్స్ అయినప్పుడు కూడా వాళ్ళు మాకు 10 lakhs స్పాన్సర్ చేశారండి. అండ్ అది కూడా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద స్పాన్సరర్స్. అండ్ ముందు కూడా ఏదైనా మన జూనియర్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు ముందు సపోర్ట్ చేయడానికి వస్తామని మాకు కొంచెం మంచిగా చెప్పినారు. అండ్ ఫ్యూచర్లో కూడా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ అందరం కలిసి పనిచేస్తే బాగా పిల్లలకి హాకీలో మంచి సపోర్ట్ దొరుకుతుందని నేను
చాలా సంతోషంగా చెప్తున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అనాలంటే సౌత్ ఇండియాకి చాలా ఫ్యూచర్ ఉంది సార్, డెఫినెట్లీ ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం మనము చూస్తున్నాం కాబట్టి మన హాకీ ఇప్పుడు ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా, తర్వాత ఇప్పుడు హైదరాబాద్, నెక్స్ట్ హైదరాబాద్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు థర్డ్ నేషనల్ జరిపిస్తున్నారు. మేము ఇంకొకటి లాస్ట్ ఇయర్ 1 నేషనల్ చేసాం మేము ఇంతకుముందు. నేను కూడా ఇప్పుడు ప్రజెంట్ నేను జూనియర్స్ హాకీ నేషనల్ కోచ్ కింద వచ్చాను. నేను సురేందర్ సింగ్, నేను తెలంగాణ హాకీ మెంబర్ కూడా. కానీ ఈ చిన్న అంటే కాకినాడ అంటే చిన్న టౌన్ లాగా ఉంది, కానీ స్పోర్ట్స్ లెవెల్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఎట్లా ఉందంటే హాకీ అంటే కాకినాడ అంటే హాకీ అట్లా అయిపోయింది ఇక్కడ. ఇది టర్ఫ్ వచ్చింది కదా, చాలామంది డెవలప్ అవుతారు, ఇంటర్నేషనల్ కూడా ప్లేయర్ తయారవుతారు. ఇంకా గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. చూసినా కదా సార్, నేను 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను, 2 డేస్ ముందే వచ్చా. ఇంకా ఇక్కడ ప్రజెంట్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వస్తారు కదా నిన్న, వాళ్ళతో కూడా నేను మాట్లాడినా. వాళ్ళు చాలా స్పాన్సర్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. హాకీ ఇంత డెవలప్ చేస్తున్నారు అంటే చాలా గ్రేట్ సార్. ఎస్ సార్, రైట్ డెఫినెట్లీ సార్. మీరు చెప్పినట్టు కరెక్టే సార్. హాకీ అనగానే ఫస్ట్ పంజాబే వస్తుంది, దానికి ఇప్పుడు విరుగుడు దొరికింది. మొత్తం సౌత్ వాళ్ళు ఇప్పుడు డామినేట్ చేసేస్తారు సార్. ఇప్పుడు తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, ఇప్పుడు మ్యాక్సిమం క్యాంప్స్ కూడా మన కర్ణాటకలోనే అవుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మేము కూడా హైదరాబాద్ కూడా ట్రై చేయడానికి చూస్తున్నాం, ఇండియన్ క్యాంప్స్ కానీ ఏమైనా కానీ. ఆంధ్ర కూడా చాలా డెవలప్ అయింది సార్. ఇప్పుడు ఆంధ్రాలో కూడా చూడండి సార్, దగ్గర 3-4 ఆస్ట్రేటఫ్ ఉన్నాయి. గ్రేట్. విశాఖపట్నంలో ఉంది, కడపలో ఉంది, కాకినాడలో ఉంది, ఇంకా అనంతపూర్లో కూడా ఉన్నది అనుకుంటాను, నాకు అంత ఐడియా లేదు సార్. కానీ ఇంత షార్ట్ టర్మ్లో కూడా మన చాలా ఒక డెవలప్మెంట్ తీసుకొచ్చారు సార్ హాకీ అనేది. ఇన్ ఫ్యూచర్ చాలా అంటే చాలా ఉంది. ఇంకా స్పెషల్లీ అంటే బేసికలీ అంటే మన పిల్లలకి, మన అమ్మాయిలకి చాలా ఉంది సార్. ఇక్కడ అమ్మాయిల ప్రోడక్ట్ చాలా బాగుంది సార్. ఇక్కడ ఆల్రెడీ ఒక 3-4 స్టేట్కు ఇంటర్నేషనల్స్లో ఆడుతున్నారు. ఇంకా ఫ్యూచర్ ఉంది సార్, అమ్మాయిలకి అయితే చాలా ఫ్యూచర్ ఉంది డెఫినెట్లీ. వరల్డ్ కప్ హాకీకి సంబంధించి ఇండియా ఛాంపియన్గా చాలాసార్లు నిలిచింది. అవును సార్. ఈ మధ్య కాలంలో మళ్ళీ మనకు అందరినీ ద్రాక్ష డెఫినెట్ మీరు చెప్పినట్టు కరెక్టే సార్. లాంగ్ బ్యాక్ మనము దగ్గర ఒక కంటిన్యూస్గా 9 ఒలింపిక్ మెడల్స్, ఇంకా వరల్డ్ కప్, ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీకి అలా గెలిచినాం. మధ్యలో ఏమైందంటే డ్యూ టు సమ్ పాలిటిక్స్లో ఏదో ఐహెచ్ఎఫ్, ఇంతకుముందు ఐహెచ్ఎఫ్ అంటే దాని తర్వాత హాకీ ఇండియా వచ్చింది. ఇప్పుడు హాకీ ఇండియా వచ్చిన తర్వాత ఈ హాకీ ఇండియా సూపర్ ఈ లీగ్ కూడా స్టార్ట్ చేశారు. దానికన్నా మనకు ప్రోడక్ట్ చాలా బాగా దొరుకుతుంది. అందుకనే మనకు లాస్ట్ 2 డికేడ్స్ నుంచి మనం ఒలింపిక్ మెడల్ సాధిస్తాం. ఇంకా అమ్మాయిలు కూడా మనం ఒలింపిక్లో 4th ప్లేస్లో ఉంది. అంటే చాలా డెవలప్మెంట్ వస్తుంది సార్, కనబడుతుంది మనకి ఇది రెగ్యులర్గా. ఇది డెఫినెట్గా మేము ఇప్పుడు ఇక్కడ బీహార్లో జూనియర్ వరల్డ్ కప్ ఉంది. డెఫినెట్గా మనం జూనియర్ వరల్డ్ కప్ మనమే గెలుస్తాం సార్, అది కాన్ఫిడెంట్ అయితే ఉంది డెఫినెట్గా. ఇక్కడ ఈ హాకీ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్నటువంటి కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పమ్మా, ఎప్పటి నుంచి అకాడమీలో ఉన్నావు, ఎటువంటి నీకు ఫెసిలిటీస్ ఉన్నాయి అకాడమీ? ఫెసిలిటీ అంటే నేను 9th క్లాస్లో వచ్చాను. 9th క్లాస్ 2023 ఆ టైంలో వచ్చాను. ఎంత అయిపోయిందా? 10th అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్. మై నేమ్ ఈస్ కే గణేష్. పిఆర్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. ఎన్నింటికి వస్తావు మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్కి? మార్నింగ్ 6 o'clock to 7:30, ఈవినింగ్ 4 o'clock to 6:30. ఈ కోచ్ ఎవరు మీకు? మీకు ఎట్లా కోచింగ్ అది ఎట్లా ఇస్తూ ఉంటారు? రవిరాజు సార్, నాగేంద్ర సార్ ఉంటారు మార్నింగ్ ఈవినింగ్. ప్రాక్టీస్ ఇక్కడే టర్ఫ్ కోర్ట్లోనే జరుగుద్దా? మార్నింగ్ ఈవినింగ్ 2 times ఇక్కడ. మీకు స్టిక్స్, షూస్, చిన్ ప్యాడ్స్ ఉంటాయి, ఇంకా బాల్స్ ఉంటాయి. ఇవన్నీ ఎవరు ఇస్తారు? ఎట్లా మీరు కొనుక్కుంటారా? అకాడమీ ఇస్తుంది? అకాడమీ ఇస్తుంది. అకాడమీ మరి బయట కొనుక్కోవాలంటే ఎంత అవుతుందో తెలుసా నీకు? అది బయట చాలా డబ్బు. ఓకే, నువ్వు చెప్పినాను, నేను పట్టుకుంటాను, అటువైపు చూడు. నా పేరు జీ నాగ విద్యుత్. నేను హాకీ ఆడడం నా 7th క్లాస్ నుండి మొదలెట్టాను. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. అందరూ సార్లు మాకు మంచి కోచింగ్ ఇస్తారు. ఇంకా ఇక్కడ టర్ఫ్ కోర్ట్ ఉండడం కూడా మాకు మంచి ఫెసిలిటీ, అడ్వాంటేజ్. ఇంకా కోచింగ్ అది బాగుంటుంది. ఒక నేషనల్ కూడా ఆడాను, SDF Under 14. ఇంకా డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ ఒక 4-5 ఆడాను. అంటే నీకు స్టిక్స్ ప్రొవైడ్ చేయడం కానీ, కోచెస్ కానీ ఎట్లా ఉంటుంది ఇక్కడ? అంతా బాగుంటుంది సార్. అంటే స్టిక్, షూ, షింగర్స్ అన్ని సార్ కోచెస్ ప్రొవైడ్ చేస్తారు.
ఓకే, నువ్వు చెప్పమ్మా, ఎప్పటి నుంచి ఉన్నావు, ఎట్లా ఉంటుంది ఇక్కడ కోచింగ్? నేను ఇక్కడ నా 5th క్లాస్లో జాయిన్ అయ్యాను సార్. నా పేరు కార్తికేయ ఉదయరాజు. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. ఇప్పుడు నేను ఇక్కడ హాకీ నా 5th క్లాస్ నుంచి ఆడడం మొదలెట్టాను సార్. ఆల్రెడీ ఒక నేషనల్స్ కూడా ఆడాను. ఇక్కడ అయితే సార్ సాక్స్, షూ, ఇక్కడ నుండి పై టీషర్ట్ వరకు అన్నీ మాకు స్పాన్సర్ చేస్తారు సార్. సారాల్లో మంచి కోచింగ్ ఇస్తారు సార్. మాకు మంచిగా అంటే ఇక్కడ ఏపీలో ఫస్ట్ టర్ఫ్ ఎక్కడ వచ్చింది కదా, ఇక్కడ నుండి డెవలప్మెంట్ మొదలైంది సార్. మాకు చాలా బాగా చెప్తారు సార్. మాకు చాలా మంచి డెవలప్మెంట్ కూడా ఇచ్చారు సార్. మేము ముందు కంటే ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయ్యాం సార్. దానివల్ల మాకు చాలా ఇంప్రూవ్మెంట్ అనేది మాకు కనపడింది సార్. ఓకే, నువ్వు నీకు కోచింగ్ ఇస్తున్నారు, బాగుంది. నేషనల్ కూడా ఒకటి ఆడాను అంటున్నావు కదా, నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఎలాగా? నా ఫ్యూచర్ గోల్ ఏంటంటే సార్, ఇండియాకి రిప్రజెంట్ చేసి ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ అన్న ఆడాలి అని నాకు ఒక గోల్ ఉంది సార్. మంచిగా సెటిల్ అవ్వాలని ఉంది సార్. మళ్ళీ ఇప్పుడు మా సార్ అలా చేస్తున్నారు, రేపు పొద్దున్న మేము కూడా మిగతా పిల్లలకి చేసేలాగా ఆ స్థాయికి ఎదిగితే నువ్వు పొందిన సాయం మిగతా వాళ్ళకి చేయాలి. అంటే మేము ఫేస్ చేసాం కాబట్టి తెలుసు, కాబట్టి మా సార్ వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి మాకు ఇది కల్పించారు సార్. స్టిక్స్ అని ఇవన్నీ మాకు అకామిడేషన్ అని ఇచ్చి, రూమ్స్ ఇవన్నీ మమ్మల్ని బాగా చూసుకుని ఇవన్నీ చేశారు కాబట్టి వాళ్ళ కల్పించడం వల్లే మేము లాస్ట్ టైం అండర్-19 రన్నర్స్ కొట్టి ఈ జూనియర్స్ విన్నర్స్ కొట్టాను. ఓకే, నువ్వు చెప్పమ్మా, ఎప్పటి నుంచి ఆడుతున్నావు? నేను 8th క్లాస్ నుంచి ఆడుతున్నాను సార్. నా పేరు జ్ఞానస్వరూప్. మాకు ఇక్కడ ఈ టర్ఫ్ కోర్ట్ అనేది రావడం వల్ల ఎంతో ఆనందం. ఎందుకంటే ఇంతకు ముందు ఇక్కడ టర్ఫ్ కోర్ట్ లేకముందు అంతా మా సార్లు అంతా వాళ్ళు నార్మల్గా గ్రావెల్ గ్రౌండ్లో ఎంతో కష్టపడి వాళ్ళు ఆడారు. కానీ మాకు ఆ కష్టం లేకుండా ఉండడానికి మా కోచ్లు మరి అందరూ ఎంతో సహకరించి, ఎంతో కృషించి అందరినీ ఏకం చేసి పెద్ద వాళ్ళందరూ కూడా బాగా చూసుకొని మాకు ఈ టర్ఫ్ కోర్ట్ రప్పించారు. మరియు మాకు ఈ కోస్టల్ క్లబ్ మరియు స్పాన్సర్స్ అందరూ కలిపి 50 పైగా స్టిక్స్ అనేది అందించారు. మరియు గోల్ కీపర్, నేను గోల్ కీపర్ని, కిట్ కూడా సహకరించారు. ఎంతో సంతోషకరం. నీ పేరు? స్వరూప్. ఓకే, జ్ఞానస్వరూప్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇండియన్ స్పోర్ట్స్ హిస్టరీలో ఆంధ్ర స్పోర్ట్స్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక క్రీడల్లో పెద్ద ఎత్తున క్రీడాకారులు ఇక్కడ నుంచి జాతీయ క్రీడల్లో కూడా పాల్పంచుకుంటూ ఉంటారు. అయితే ఇండియన్ క్రికెట్ టీంతో సమానంగా ఇండియన్ హాకీ కూడా ఒకప్పుడు పోటాపోటీగా ఉండేది. ప్రస్తుతం ఇండియా హాకీ అంటే హాకీలో ఇండియా ప్రతిభ ఏ విధంగా ఉంది, ఇండియాలో ఉన్నటువంటి క్రీడాకారులను ఏ విధంగా ప్రోత్సహించాలనే మీద అటు జాతీయ స్థాయితో పాటు గ్రామీణ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాకినాడ వంటి నగరాల్లో మనం చూసుకుంటే కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేసి దీన్ని పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతను పెద్ద ఎత్తున ఈ హాకీ రంగంలోకి నడిపించాలనేది కంకణం కట్టుకున్నారు కొంతమంది సీనియర్ ప్లేయర్స్. కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్కి సంబంధించినటువంటి వ్యవస్థాపకులు రవిచంద్ర ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రవిచంద్ర ప్రసాద్ గారు, ఏంటి అసలు మీకు హాకీ మీద ఇంత ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఏంటి? పిల్లల్ని ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ మీద ట్రైనింగ్ అంటే కోచింగ్ తీసుకుంటానికి భారం లేకుండా మీరు చేస్తున్న ప్రయత్నం చూస్తే ఏదో పెద్ద ప్రణాళికతోనే ముందుకు వస్తున్నట్టు కనిపిస్తుంది. ఏంటండి అసలు మీ ప్లానింగ్ ఏంటి? ప్లానింగ్ అంటే నేను ఒక హాకీ ప్లేయర్ని. ఆ డిజైర్ ఆర్విస్ నేను ఎన్ని కష్టాలు పడ్డానో, ఒకప్పుడు షూ కొనుక్కోవడానికి కానీ, ఒక స్టిక్ కొనుక్కోవడానికి కానీ డబ్బులు లేని పరిస్థితి రోజుల్లో మేము హాకీ ఆడేవాళ్ళం. ఇంట్లో మేము అన్నం తింటున్నాము అన్న టైంకి కూడా భోజనం దొరికేది కూడా 2 పూటల్లో ఒక పూట తినేవాళ్ళం. ఒక పూట చాలా పస్తుండే పరిస్థితులు కూడా ఉండేది ఇంట్లో. అయితే అటువంటి సిచ్యువేషన్లో హాకీ ఆడి మా అమ్మ కోరిక తీర్చడానికి ఇంటర్నేషనల్ స్థాయిలో కొడుకుని ఒక స్టేజ్లో పెట్టాలి, ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడించాలి అనుకునే ప్రణాళికతో మా అమ్మ రోజు నాకు ప్రతిరోజు అన్నీ చేస్తూ గ్రౌండ్కి పంపించేది. అటువంటి స్టేజ్లో 1994లో స్పోర్ట్స్ కోటాల్లో 1994 ఇక్కడ మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో నాకు ఉద్యోగం వచ్చింది. ఆ ఇన్కమ్ ట్యాక్స్లో ఉద్యోగం రావడానికి కూడా నా ఆటను ప్రతిభని మెరుగుపరచుకోవడానికి జయశ్రాజ్ గారు అని చెప్పి మా కోచ్ ఉండేవారు. తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చారు. 86 to 89 వరకు ఆయన ఇక్కడ ఉండి నేను ఆడే విధానంలో మేము ఏదైతే ఆడుతున్నామో దాంట్లో ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో అన్నీ రెక్టిఫై చేసి ఈ విధంగా ఆడు, ఆ విధంగా ఆడు, ఈ విధంగా ఆడితే నువ్వు స్టేట్ టీంకి వెళ్తావు, స్టేట్ టీం నుంచి నేషనల్స్ ఆడతావు, నేషనల్ నుంచి మళ్ళీ అదే కాకుండా యూనివర్సిటీస్ కూడా ఆడతావు అని ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంకా ముందుకెళ్ళాము. ఆడే విధానంలో మాకు అప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేవు. అప్పుడు ఈ టర్ఫ్ కోర్ట్స్ కానీ ఇవన్నీ లేకపోవడం మాకు కొద్దిగా మైనస్ పాయింట్ అయింది. బట్
మనం ఆ స్థాయికి ఎదగాలంటే రోజు ఎట్లా ప్రాక్టీస్ చేయాలి ఏంటనేది ఒక ప్రణాళిక ఇచ్చారు. దాని ప్రకారం మేము ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్ళాము. ఆయన ఈరోజు ఇచ్చిన గైడెన్స్, జయశ్రాజ్ గారు ఆయన ఇచ్చిన గైడెన్స్ వల్లే ఒక మంచి పొజిషన్లో ఉన్నాం. ప్రజెంట్ అయితే డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన 94లో జాయిన్ అయిన దగ్గర నుంచి హాకీ ఆడుతూ ఒక 20 సంవత్సరాలు అట్లనే రెగ్యులర్గా మా టోర్నమెంట్స్, సిఆర్ఎస్బి టోర్నమెంట్స్ ఉంటాయి ప్రతి సంవత్సరం, అవన్నీ ఆడుతూ మళ్ళీ అది కాకుండా ప్రజెంట్గా అసిస్టెంట్ కోచ్ ఇన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కింద వర్క్ చేస్తున్నాను. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే హాకీయే మీ జీవనోధారం. అంటే పచ్చిగా చెప్పాలంటే ఈ రోజు నిలబెట్టిందంటే హాకీయే కారణం. ఈ రోజు నిలబెట్టిందంటే మా అమ్మ ఇచ్చిన సంస్కారం, స్ఫూర్తి. నేను నా గురువు గారు ఇచ్చిన హాకీ స్టిక్, ఆయన పేరు నేను ఈరోజు తీసుకురావాలంటే హాకీ స్టిక్ ఈరోజు నాకు అన్నం తినిపిస్తుంది. సార్, మీరు హాకీ ఆడిన కొత్తలో అంటే మీరు 93లో 94లోనే జాబ్ కొట్టారంటే అంతకుముందు కనీసం 10-15 ఏళ్ళు ముందు నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆ రోజుల్లో ఇంత స్పీడ్ గేమ్ లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే టర్ఫ్ కోట్లని, టర్ఫ్ స్టిక్స్ అని, బాల్స్ అన్నీ కూడా స్పీడ్ గేమ్ వచ్చేసింది. ఆ రోజుల్లో మీరు హార్డ్ కోర్ట్లో ఆడేవారు. షూస్, స్టిక్స్ నార్మల్గా ఉండేవి. అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే ఖర్చు ఎలా ఉంటుందంటే, ఒక యూత్ కుర్రోడు ఒకడు 17-8 ఏళ్ళ వయసులో ఒక హాకీ ఆడడానికి రావాలంటే షూ కానీ, స్టిక్ కానీ, లేదంటే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కొనుక్కోవాలంటే ఎంత అవుతుంది అసలు? ఇప్పుడు ప్రజెంట్ ఒక పర్సన్ షూ కొనుక్కొని, స్టిక్ కొనుక్కోవాలంటే పర్ హెడ్ మినిమం 50,000 రూపీస్ ఉంటేనే కానీ, 50,000 ఉంటేనే కానీ స్టిక్స్ కానీ, షూస్ కానీ, సిన్ ప్యాడ్స్ కానీ, ఈవినింగ్ ఒక 50,000 ఉంటేనే కానీ, ఎక్స్పెండిచర్ పెడితేనే కానీ గ్రౌండ్లో ఆడడానికి చాలా కష్టంగా ఉంది. అయితే మేము ఆడే రోజుల్లో మాకు ప్రోత్సహించే అసోసియేషన్ మెంబర్స్ వీళ్ళందరూ, దానికి తోడు నా ఫ్రెండ్ రవిరాజ్ ఉన్నాడు. తను నేను జాయిన్ అయిన దగ్గర నుంచి కోచ్ కింద ఇక్కడ కాకినాడలో ఎంతమంది పిల్లలు వస్తున్నారో అంతమంది పిల్లల్ని డైలీ కోచింగ్ ఇవ్వడం, ఇవన్నీ చేయడం మొదలుపెట్టి కంటిన్యూస్గా మేము జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా తను ఇక్కడ కాకినాడలో అన్ని సెంటర్స్, కనీసం 10 సెంటర్స్ కాకినాడ డిస్ట్రిక్ట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని సెంటర్స్లో గవర్నమెంట్ స్కూల్ నుంచి వాళ్ళని ఆడిపిస్తూ మొదలు పెట్టుకుంటూ వచ్చాడు. వాడిని చూసి నేను ఏమనుకున్న నిర్ణయం తీసుకున్నానంటే, ఇది కాదు, వాడు ఇంత కష్టపడి ఏం చేస్తున్నాడు, పిల్లలు ఈ సదుపాయాలు వాళ్ళు రీచ్ కాలేకపోతున్నారా, ఈ తినడానికి కానీ ఇవి కానీ స్టిక్స్ కానీ చాలా కష్టంగా ఉంది అంటే ఒక పని చేస్తాను, ఒక క్లబ్ రిజిస్ట్రేషన్ చేస్తాను. క్లబ్ నుంచి ఏదైతే ఉందో ఆ 80G తీసుకుని దాని నుంచి ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేసి వీళ్ళందరికీ ఏం కావాలో స్టిక్స్, షూస్ అన్నీ ఇవ్వడం కూడా జరిగింది. మొత్తం అన్నీ ఇస్తూ వాళ్ళకి ఫుడ్ కూడా ఇద్దాం త్వరలోని. ఇప్పుడు ప్రజెంట్ రెసిడెన్షియల్ కాకుండా నాన్ రెసిడెన్షియల్ నడుపుతున్నాం. ఒక 25 మంది అమ్మాయిని, 25 మంది అబ్బాయిలని, వీళ్ళందరూ దాంట్లో ఒక పాత్ర. వీళ్ళందరినీ కలిపి తీసుకెళ్ళి రేపొద్దున ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఆడించడానికి మా ప్రణాళికలు ఉన్నాయి. యాజ్ ఎ కోచ్గా నేను ఆడిన దానికి నేను హైదరాబాద్లో ఉంటున్నా, ఇక్కడ రాకపోయినా వాడు అన్నీ చూసుకుంటూ రవిరాజ్ గారు దానికి తగ్గ సదుపాయం మనం ఏదైతే తింటున్నామో, మనం తినే దాంట్లో 10 రూపాయలు కాదు 100 రూపాయలైనా ఖర్చు పెట్టి అన్నీ చేద్దాము. ఈ ట్రస్ట్ కింద పెట్టామంటే సిఎస్ఆర్ ఫండ్స్ చాలామంది కంపెనీలు వాళ్ళు మక్కువ చూపించి వస్తారు అని సిఎస్ఆర్ ఫండ్స్ రిలీజ్ చేయించుకుని ట్రాన్స్పరెన్సీగా ఎలా అంటే ఇప్పుడు ఒక రిసీట్స్ వచ్చిందంటే పేమెంట్స్ వీన్ అప్డేషన్ ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్. ఈ పారదర్శకంగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ఏదైతే అమౌంట్స్ వచ్చినాయో ఈ పర్చేస్ దీనికి రిసీట్స్, ఈ పేమెంట్స్ ఇవన్నీ కూడా అప్డేషన్ ఇమ్మీడియట్గా ఒక ఆర్డర్ అని పెట్టాము. లీగల్ అడ్వైజర్ ఒక లాయర్ గారు ఉన్నారు ఈ సంస్థకి. ప్రతిదీ కూడా అప్డేషన్ ఏ మంత్కి ఆ మంత్ అప్డేట్ చేసేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు ఈ స్టిక్కే ఉంది, ఇది మీరు చెప్పిన దాంట్లో 50,000 దీన్ని కూడా ఒక బాగా మెయిన్ ఇదే. ఇటువంటి స్టిక్స్ ఇప్పుడున్న మీ అకాడమీలో పిల్లలకి మీరే ఫ్రీగా ఇస్తారా, వాళ్ళు కొనుక్కోవాల్సిన పని ఉంటుందంట? ప్రజెంట్ వాళ్ళనే అడగండి, మనం ఎన్ని స్టిక్లు సప్లై చేసామో ఏంటో. అంటే నేను చెప్పడం అంటే ఏదో క్లబ్ గురించి చెప్పడం కాదు, వాళ్ళ ఉద్దేశం వాళ్ళు చెప్తే ఇక్కడ ఎలా స్టిక్స్ వచ్చింది ఏంటి వచ్చింది అని వాళ్ళని ఒకసారి మీరు అడిగి చెప్పి తెలుసుకోవచ్చు. అందరూ తప్పకుండా. అయితే ఇప్పుడు మీ అకాడమీ యొక్క సేవలు కాకినాడ వరకే పరిమితమా, లేదంటే జిల్లాకి పరిమితమా, రాష్ట్ర స్థాయిలో? అంటే చాలా ఇదివరకు స్పోర్ట్స్ హాస్టల్స్ ఉండేవి, సాయి హాస్టల్స్ అని సెపరేట్గా ఉండే స్పోర్ట్స్ హాస్టల్స్, శాప్ సాయి కూడా హాస్టల్స్ ఉండేవి. దానికి మీకు ఉన్న వేరియేషన్ ఏంటి? మీ సేవలు ఓన్లీ కాకినాడకే పరిమితమా, స్టేట్గా, లేకపోతే ఎక్కడి వరకు మీరు సేవలు అందిస్తారు? అది ఇప్పుడు ఏంటంటే
ప్రస్తుతానికంటే కాకినాడలో పుట్టాము, ఇక్కడ చేసాం కాబట్టి కాకినాడని డెవలప్ చేయాలని ఒక కోరిక. బట్ ఆల్రెడీ ఏంటంటే నేను తెలంగాణలో ఉద్యోగం చేస్తున్నాను. రీసెంట్గా తెలంగాణలోని సబ్ జూనియర్ నేషనల్ జరిగింది లాస్ట్ ఇయర్ నవంబర్లో. అప్పుడు వాళ్ళు వచ్చి మీ సంస్థ నుంచి అంటే మీ ట్రస్ట్ నుంచి మాకు కొద్దిగా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, సబ్ జూనియర్ నేషనల్ చేస్తామంటే 10 lakhs వాళ్ళకి డొనేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మేము ఒక ట్రస్ట్ అయ్యి ఉండి వాళ్ళకి ఇవ్వడం అనేది ఒకలా అనుకోవచ్చు, కానీ కాకపోతే వాళ్ళు కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో దాన్ని కూడా మనం ఒక మోటో ఒకటే హాకీ డెవలప్మెంట్. సరే మనం ఇక్కడే కాదు, ఫర్దర్గా ప్రతి డిస్ట్రిక్ట్లోనే కాదు స్టేట్ వైడ్ దీన్ని డెవలప్ చేయాలని ఈ కోకినాడ క్లబ్ నుంచి పిల్లలు ఆడుతూ టోర్నమెంట్స్ పార్టిసిపేషన్ చాలా శాస్త్రి కప్, నెహ్రూ కప్, ఈ గోల్డ్ కప్స్ అన్నీ చాలా ఆల్ ఓవర్ ద కంట్రీ నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి టీంని పార్టిసిపేట్ చేయించి ఎంటైర్ కంట్రీకి ఆడడానికి పంపించడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే ఒకటి చెప్పండి సార్, నాకు ఇండియాలో నేషనల్ గేమ్గా హాకీ గుర్తింపు మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మన నేషనల్ గేమ్ హాకీనే. స్టార్టింగ్లో ఇన్ ద ఎర్లీ డికేట్స్ ఆఫ్ 70s 80sలో మనకి వరల్డ్ కప్ హాకీలో మన ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉండేది. 7-8 times మన వాళ్ళు కప్ కూడా 8 times టోటల్ 8 times కప్ కూడా కొట్టారు. ఇది ఒలింపిక్స్లో మెడల్స్ ఉన్నాయి. లాస్ట్ 1980 మాస్కో ఒలింపిక్స్ భాస్కర్ గారు క్యాప్టెన్, అదే లాస్ట్ మనకి ఒలింపిక్స్ గోల్డ్ మెడల్. బట్ రీసెంట్గా మనకి బ్రాంజ్ మెడల్ ఇవన్నీ వచ్చినాయి. బట్ ఈ గోల్డ్ మెడల్ వచ్చింది 1980లోనే మాస్కో ఒలింపిక్స్. దట్ భాస్కర్ అండ్ క్యాప్టెన్ ఈజ్ అ తమిళియన్, ఆయన తమిళనాడు. బట్ ఇండియన్ రిప్రజెంట్ కోచ్ ఆ టైంకి కోచ్ 1980లో లాస్ట్ గోల్డ్ మెడల్ దట్. బట్ ఫ్యూచర్లో ఆ కాంట్రిబ్యూషన్ మన క్లబ్ నుంచి కూడా పిల్లల్ని ఆడిస్తూ ఒలింపిక్స్ స్థాయిలో వీళ్ళని పంపించడానికి మాకు కృషి చేస్తున్నాం. మెయిన్ మోటో అది. నా క్వశ్చన్ కూడా ఏంటంటే క్రికెట్కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఆదరణ హాకీకి ఎప్పటికి వస్తుంది మనకి? ఎందుకంటే మన దగ్గర తయారైన మన దగ్గర ఇది రూపొందిన క్రీడ ఇది హాకీ అనేది. అయితే ఆ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి మీ కాంట్రిబ్యూషన్ ఎలా ఉండబోతుంది? పిల్లలకి ప్రత్యేకంగా చెప్పాలంటే ఏ ఏజ్ నుంచి ఆడితే నేషనల్ లెవెల్కి వెళ్ళేసరికి వాళ్ళు ఒక ఒలింపియన్గా తయారయ్యే అవకాశం ఎప్పటికి వస్తుందంట? మేము అందుకే గ్రాస్ రూట్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో 6th class స్టాండర్డ్ నుంచే మేము పిక్ చేసుకుని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. గ్రాస్ రూట్ లెవెల్లో గేమ్ ఇస్తే ఒక గ్రాస్ రూట్ లెవెల్లో ఎప్పుడైతే డెవలప్ అయిందో వాళ్ళు లైఫ్ లాంగ్ ఆ స్కిల్ కానీ ఎక్కడికి పోదు. ఇంప్రూవ్ ద స్టామినా, ఆ స్టామినా ఇంప్రూవ్ చేసుకుని ఆడుతుంటే ఆ స్పీడ్, ఆ కంట్రోల్ అన్నీ వచ్చేస్తాయి. సో మీరు క్రికెట్ గురించి అడిగారు. క్రికెట్లో ఇప్పుడు ఒక ఏ గ్రేడ్ ప్లేయర్, బి గ్రేడ్ ప్లేయర్, సి గ్రేడ్ ప్లేయర్ వాళ్ళకి పెన్షన్ ఉన్నది. అదర్ దెన్ ఒక టోర్నమెంట్, ఏ గ్రేడ్ టోర్నమెంట్ అయితే ఇన్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అందుతున్నాయి. అట్లా అది ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆ స్టేజ్కి మనం వెళ్ళాలంటే పెద్ద పెద్ద సంస్థలు కాంట్రిబ్యూషన్స్ వస్తే స్పాన్సర్షిప్ ఉండాలి చేయడానికి ఉండాలి. అదే మన కోకినాడ క్లబ్లో ఆడే పిల్లలందరికీ ఫ్యూచర్లో ఏదన్నా ఇంటర్నేషనల్ ఆడారనుకో దానికి మినిమం ఏ పర్సన్ ఆడితే మినిమం 5 lakhs ఇవ్వడానికో 10 lakhs అట్లా ప్రిపేర్ అవుతున్నాం. అంటే వాళ్ళకి మోటివేషన్, 10 మంది పిల్లలు ఇంకా డెవలప్ అవ్వాలి. ఎవరికైనా ఒక శాలరీ వస్తుందంటే దాని మీద డిపెండ్ అయ్యి ఇంకా ముందుకెళ్ళాలి. మా కోరిక ఏంటంటే ఇది ఇక్కడతో మేము ఉన్నామో లేదని ఫర్దర్గా ఆగిపోవడానికి కాదు, లేకపోయినా తర్వాత వీళ్ళ తరం కూడా వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం. ఏదో మేము ఇక్కడ ఈరోజు స్థాపించాము, ఈరోజు వెళ్ళిపోతున్నాం, మా తర్వాత వచ్చేవాళ్ళు వాళ్ళే. వాళ్ళ ఫ్యూచరు వాళ్ళ చేతుల్లో, వాళ్ళ క్లబ్ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. కాకినాడలో మీలాంటి సీనియర్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కృషితోనే ఇక్కడ టర్ఫ్ కోర్ట్ వచ్చిందని చెప్తా ఉంటారు రవిరాజ్ గారు. అయితే దీనికి సంబంధించి మనం చెప్పుకోవాలనుకుంటే క్రికెట్కి సంబంధించి క్రికెట్ కానీ కబడ్డీ కానీ ప్రీమియర్ లీగ్స్ జరుగుతున్నాయి. ప్రో కబడ్డీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్. అటువంటి టోర్నమెంట్స్ ఏమన్నా కాకినాడ కేంద్రంగా టర్ఫ్ కోర్ట్ ఉంది కాబట్టి చాలా మంచి పాయింట్ అడిగారు. ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు హాకీ ఇండియా లీగ్ జరుగుతుంది. ఫర్దర్గా ఫ్యూచర్లో లీగ్ మ్యాచెస్ జరగడానికి ఇక్కడ ఈ కాకినాడలో ప్లాన్ చేస్తున్నాము. దాంట్లో కోకినాడ క్లబ్ అనే టీంని ఎంటర్ చేయడానికి దానికి crores of rupees ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఈచ్ ప్లేయర్కి ఎంత అని చెప్పి వాళ్ళకి రెమ్యునరేషన్ ఇవ్వాలి. ఏదైతే కోకినాడ క్లబ్ నుంచి టీం ఆడుతుందో దానికి మినిమం బయట కంట్రీస్ వచ్చినంటే మినిమం 4 players ఇలాగా వాళ్ళు తీసుకుంటుంది. అన్ని స్టేట్లలో నుంచి కూడా ప్లేయర్స్ని పిక్ చేసుకుని ఆడతారు. మన మోటో ఏంటంటే
వాట్ ఎవర్ ఇట్ మే బి, మన ప్రజెంటేషన్ మన కోఆపరేషన్తో మన పిల్లల్ని 8 మెంబర్స్ మన దాంట్లో పెట్టుకుని రిమైనింగ్ 4 మెంబర్స్ని వేరే కంట్రీ నుంచి తీసుకుని ఆడిపించాలని మా మోటో. ఓకే, అటువంటి శిక్షణ ఎవరిస్తున్నారు ఇక్కడ? కోచ్గా మీరు, మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? పిల్లలు ఎంతమంది ఉన్నారు ప్రస్తుతం? వాళ్ళకి ఇటువంటి స్టాండర్డ్స్తో మీరు గేమ్ నేర్పిస్తారు? ప్రజెంట్లీ అయితే 50 నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే ఆడడం 300 మంది దాకా ఆడుతున్నారు డైలీ ప్రాక్టీస్. దాంట్లో ఒక సబ్ జూనియర్ ఏజ్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ 50 మందిని మాత్రం తీసుకుని ఇప్పుడు మేము స్టార్ట్ చేసాం. దీన్ని ఇంకో 50 మందిని పెంచి ఇంకొక త్వరలో ఒక 4-5 మంత్స్కో ఎట్లానో ఇంకో 50 మందిని చేసి 100 పీపుల్ తోటి క్లబ్ రన్ చేయడానికి, వాళ్ళకి రెసిడెన్షియల్ అండ్ ఫుడ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్. వాళ్ళు బాగా చదువుకుని బాగా ముందుకెళ్తున్నారు అనుకుంటే వాళ్ళ ఆటలోనే కాదు దీంట్లో ఆడినందుకు ఒకవేళ ఇంక ఫర్దర్గా వాళ్ళ సివిల్స్ కోచింగ్ తీసుకోవడానికి దానికి కూడా కాంట్రిబ్యూట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అంటే ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడానికి. అంటే ఓన్లీ స్పోర్ట్స్ పరంగా కాదు, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా అయితే అవసరమైతే ఏదైనా కోచింగ్ సెంటర్లో కూడా కోచింగ్ సెంటర్లో పెట్టి వాళ్ళకి ట్రైన్ చేయడానికి ఆ ఫీజులు కానీ ఇవ్వకుండా క్లబ్ నుంచి స్పోర్ట్స్ క్లబ్ నుంచి మేము. అయితే మీ అకాడమీకి సంబంధించి జిల్లా అధికారి యంత్రాంగం ప్రధానంగా కలెక్టర్ గారు ఏ విధంగా స్పందిస్తున్నారు? చాలా ఎక్కువగా ఆయన దీని మీద కాన్సన్ట్రేషన్, మీకు కాంట్రిబ్యూషన్ కూడా ఎక్కువగా చేస్తున్నారని వింటా ఉన్నాను. ఏంటండి ఇటువంటి కలెక్టర్ గారు? అంటే కలెక్టర్స్ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, కానీ స్పోర్ట్స్ యాక్టివ్ని ఎంకరేజ్ చేసే కలెక్టర్లు చాలామంది వచ్చేలేరు. కానీ ఇనిషియేట్ తీసుకుని తను కూడా ఒక మనిషి, నేను కూడా దీంట్లో ఒక భాగం అని తిరిగిన కలెక్టర్ని హ్యాట్స్ ఆఫ్ టు షణ్మోహన్ సార్. సార్ రియల్లీ ఆయనకి వర్ణించడానికి కూడా మాటలేదు. ఎందుకంటే ఒకటే చెప్పగలను, వాళ్ళు ఆయనకి కంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికి చేతులెత్తి నమస్కారం పెట్టగలను. ఎందుకంటే అటువంటి కొడుకుని కని కాంట్రిబ్యూట్ చేసి 10 మందికి సేవ చేసే గుణం ఇచ్చిన, అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ విధంగా పెంచారు కాబట్టి ఆయన ఈ సేవ చేసే గుణము, అది కాంట్రిబ్యూషన్ అసలు వర్ణించడానికే మాటలేవు. అటువంటి మనిషి అయినా ఏంటంటే ఏదైనా సార్ ఒక టోర్నమెంట్ ఉన్నది అంటే ఓకే ఏం చేయాలి చెప్పండి, అది చేసేద్దాం. సార్ పలానా చోట ఈ లాస్ట్ ఇయర్ సివిల్ సర్వీస్ ఫిబ్రవరిలో జరిగింది. ఫిబ్రవరిలో జరిగిన తర్వాత 2వ టోర్నమెంట్ జూనియర్ నేషనల్స్ కండక్ట్ చేయడానికి అంటే చాలా హార్బుల్. 6 months కూడా లేదు, 6 months కూడా లేదు. సార్ టోర్నమెంటే ఓకే మీరు పర్మిషన్ కానివ్వండి సార్, మాకు ఇక్కడ క్లబ్ ఉన్నది, క్లబ్లో పిల్లలు ఏదో అంటే ఓకే మీరు ప్రజెంట్ మీ టోర్నమెంట్ ఏం చేస్తారో క్లబ్కి కూడా మీకు ఏం చేయాలి ఏంటి అనుకుంటే మీకు ఏం కావాలన్నారు. సార్ మాకు పిల్లలు ఉండడానికి అకామిడేషన్ కావాలి అనుకుంటే దాని గురించి ఎదురుకుండా మన అకాడమీ బిల్డింగ్ ఉన్నది, దాన్ని మీకు నా సాయశక్తుల ప్రయత్నించి ఆయన ఏమన్నారంటే మీకు ఎక్కడో ఒక చోట అకాడమీ చేసుకోవడానికి రన్ చేసుకోవడానికి ఇప్పిస్తాను, స్పేస్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు, వీలైతే దాంట్లో ఇప్పించి పిల్లల్ని దాంట్లో పెట్టుకుని మీరు ఆడించుకోండి అని కూడా చెప్పారు. సరే, ఇన్ని ఫెసిలిటీస్ కనపడతా ఉన్నాయి కాకినాడలో. భవిష్యత్తులో కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి ఎంతమంది ప్లేయర్స్ని మీరు ఒలింపిక్ వైపు కానీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ వైపు కానీ నడిపించేందుకు ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి? 2028 ఒలింపిక్స్ ఇన్ USA. అవునండి. ఈ ఒలింపిక్స్ నుంచే మేము స్టార్ట్ చేయాలి. ఇంటర్నేషనల్ ప్రతి ప్లేయర్ కూడా ఒక సబ్ జూనియర్ లెవెల్ నుంచే ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేస్తే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి జూనియర్ ఇండియా ఆడవచ్చు, సీనియర్ ఇండియా ఆడవచ్చు. డైరెక్ట్గా సీనియర్ ఇండియా ఆడాలంటే ఇట్స్ హార్బుల్. సబ్ జూనియర్ లెవెల్ నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ మా ప్లానింగ్ ఏంటంటే ఇక్కడ ఆడే పిల్లల్ని వేరియస్ కోచింగ్ క్యాంపులకి పంపించడానికి, దానికి గ్రాస్ రూట్లో ఉన్న హార్డ్ వర్క్ చేయించుకుని వాళ్ళని డెవలప్ చేస్తూ ముందుకెళ్ళడానికి చేయండి. అంటే 20 ప్రయత్నాలు, ఏ ప్రయత్నం అయితే ఉందో అన్నీ చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చే హార్డ్ వర్క్ని బట్టి మనకి వాళ్ళ రిజల్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మేము ఆడేమో మా కోచ్ గారి ఇస్తున్నటువంటి తోడ్పాటుకి పిల్లలు కూడా వాళ్ళ వంతుగా వాళ్ళ కృషి కనిపిస్తుంది. వాళ్ళు కూడా చేస్తున్నారు చాలా హార్డ్ వర్క్. మోస్ట్ ప్రాబబ్లీ 99% వీఆర్ ట్రయింగ్ ఫర్ 2028 ఒలింపిక్స్. కాకినాడ నుంచి ఒకళ్ళిద్దరిని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ ఎవరైనా రావచ్చు. అది మీరు త్వరలోనే రిజల్ట్ మీరు చూస్తారు. అయితే మీకు జిల్లా యంత్రాంగం నుంచి కానీ, మీరు సీనియర్గా ఒక హాకీ ప్లేయర్గా మీ బ్యాచ్తో ఆడినటువంటి వాళ్ళు కానీ మీకు సహకారం అందిస్తూ ఉన్నారు. ఓకే, ఇదే గ్రౌండ్లో ఆడిన చాలామంది ప్లేయర్స్ ఇప్పుడు మంచి మంచి ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంది సార్? ఇప్పుడు మేము 94లో ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత నాతో పాటు ఇన్కమ్ ట్యాక్స్లో జాయిన్ అయ్యారు కాకినాడ నుంచి, అట్లానే ఏజీ ఆఫీస్లో జాయిన్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా ఇలాగా రన్ చేస్తున్నారు. ఏంటంటే
అన్న మీరు మనం ఏం చేద్దాం చెప్పండి, ఒక యూనిటీగా ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూషన్ కావాలంటే వాళ్ళు ఓన్గా కొన్ని ఫండ్స్ ఇస్తున్నారు. అది కాకుండా వాళ్ళకి తెలిసిన కంపెనీ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ రిలీజ్ చేయించి ఎంకరేజ్ చేస్తూ క్లబ్కి ఏం కావాలో హెల్ప్ చేస్తాం. మూటో బాగుంది, మన పిల్లల్ని నడిపిస్తాం. ఆ కాన్సెప్ట్తో మేము రన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్లో కాకినాడ నుంచి 8 మెంబర్స్ దాకా ఉన్నాం. ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఏపీ తెలంగాణకు సంబంధించి కాకినాడ నుంచి 8 మంది ఇన్కమ్ ట్యాక్స్ అందరూ కూడా ఒక కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తాం. ముందుకు రైట్ సార్. రవిచంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హాకీ ఇండియా మీ ఆధ్వర్యంలో కాకినాడలో పిల్లల్ని మరింత మందిని తయారు చేయాలి హాకీ క్రీడకు సంబంధించి అని ఆశిస్తా ఉన్నాం. అయితే తాను నడిచిన బాటని మర్చిపోకుండా అదే బాటలో 10 మంది నడిచి 10 మంది ఈ స్పోర్ట్స్ ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. తమ వృత్తి అదేవిధంగా తమ ఉపాధిలో మార్గాలు వెతుక్కోవాలని కూడా రవిచంద్ర ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. రానున్న రోజుల్లో యువత ఎవరైతే ఉన్నారో కాకినాడ నుంచి ఈ గ్రౌండ్ నుంచి ట్రైనింగ్ పొంది లేదంటే కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఒలింపియన్ స్థాయి వరకు ఎదగాలని కూడా పూర్తిగా ఆయన తన కృషి చేస్తూ ఉన్నారు. మనం కూడా అదే ఆశిద్దాం. కాకినాడ నుంచి ప్లేయర్స్ ఇంటర్నేషనల్ స్థాయి మ్యాచ్ల్లో ఆడే విధంగా ఇక్కడ తర్ఫీదు పొంది వాళ్ళంతా కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనం కూడా ఆశిద్దాం.